హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భార్గవ్ వ్లాగ్స్. తిరుమల తొలి గడప అయిన దేవుని గడపకైతే మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఈ గుడికైతే పెద్ద చరిత్ర అయితే ఉంది. తిరుమలకు వెళ్లే భక్తులు మొట్టమొదటగా ఇక్కడ దర్శించుకొని ఆ తర్వాత అయితే తిరుమలకైతే వెళ్తారు. అందుకే ఈ ఆలయానికి దేవుని గడప అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అది దేవుని కడపగా మారింది. శ్రావణ మాసంలో చివరి శనివారం అయినందువలన జనాలు ఎక్కువగా ఉంటారని మేమైతే ముందే అనుకున్నాము. మేము అనుకున్నట్టుగానే గుడి ముందర అయితే ఫుల్ గా జనాలు అయితే కనిపిస్తా ఉన్నారు. మీరు వీడియోలో అయితే చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా మేమైతే టెంకాయ తీసుకొని దర్శనానికి అయితే బయలుదేరాము. మొట్టమొదటిగా మేమైతే వినాయకమయ్యని అయితే దర్శించుకున్నాము. ఇంకా వినాయకమయ్యకి గుంజిళ్ళు తీసిన తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే దానికైతే వెళ్ళాము. జనాలు అయితే విపరీతంగా ఉండడం వల్ల మేమైతే ఫ్రీ దర్శనాన్ని అయితే అవాయిడ్ చేసి రూ. 10 దర్శనానికి అయితే వెళ్ళాము. ఆ రూ. 10 దర్శనం క్యూ లైన్లో కూడా జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు. మీరైతే వీడియోలో చూడొచ్చు. గుడి ముందర భాగంలో కొత్తగా ఏదో రెనోవేషన్ అయితే చేస్తా ఉన్నారు. ఇంకా రూ. 10 టికెట్, అర్చన టికెట్ తీసుకున్న తర్వాత గుడిలోకి అయితే ఎంటర్ అయ్యాము. గుడి ముందర ఉండే సెక్యూరిటీ గార్డ్ అయితే నాకు వీడియోలు అయితే తీసుకోవద్దని అయితే హెచ్చరించినారు. వాళ్ళు నన్ను హెచ్చరిస్తుండగా వీడియో అయితే స్వామివారిది కొంచెం రికార్డ్ అయితే అయిపోయింది. మీరు వీడియోని అయితే పాస్ చేసి స్వామివారిని అయితే చూడండి. ఆ తర్వాత ఇంకా పక్కనే ఉండే పద్మావతి అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. మేము ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత రూ. 10 దర్శనం కూడా ఫ్రీ దర్శనం లాగా ఫుల్గా జనాలతో అయితే నిండిపోయింది. ఇక దర్శనం అంతా అయిపోయిన తర్వాత గుడి ముందర ఉండే గజస్తంభం దగ్గర స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి. ఇంకా స్వామివారి పాదాల దగ్గర మేమైతే టెంకాయ అయితే సమర్పించుకున్నాము. ఆ తర్వాత కొద్దిసేపు అయితే మేమైతే అక్కడ కూర్చున్నాము. సో ఇంకా మేము అక్కడ కూర్చున్న తర్వాత గుడికి వచ్చిన భక్తులు అయితే మాకు కొంచెం ప్రసాదం అయితే ఇచ్చారు. ప్రతి శనివారము గుళ్ళో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెడతారు. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చే లోపల టైం అయితే అయిపోయింది. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ ని మిస్ అయ్యాము.